అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇంట్లోనే ఇలా పసుపు చేసి పెట్టుకోండి. సంవత్సరం పొడవుగా నిలవ ఉంటుంది. అలాగే అన్నింట్లోకి ఇదే వాడుకోవచ్చు. చాలా హెల్తీగా, చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఏ విధంగా అయినా వాడుకోవచ్చండి. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. నేను ఎప్పుడు బయట తీసుకోనండి. పసుపు అయితే ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. సంవత్సరానికి ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. పూజలకు కానీ లేదా ఇంట్లో వంటకు కానీ అన్నింటికి ఇదే వాడతానండి నేనైతే. ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఈ సీజన్లో పసుపు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు తీసుకొని చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా వస్తుంది. ఇక్కడ నేను 1.5 కేజీ పచ్చి పసుపు తీసుకున్నానండి. ఇలాంటిది మంచిగా తీసుకోండి. తీసుకొని ఇప్పుడు దీంట్లో నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసుకొని ఆ పసుపు మొత్తం మునిగే అంతవరకు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఒక అరగంట సేపు అలాగా వదిలేయాలండి. అలా వదిలేయటం వల్ల పైన ఏదైనా మట్టి, డస్ట్ అలాంటివి ఉన్నా నాని ఆ పసుపుని క్లీన్ చేసుకునేటప్పుడు పైన డస్ట్ అదంతా ఈజీగా పోతుంది. అందుకనే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఇలా పసుపుని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక్కొక్క దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఫింగర్తోని కడుక్కోవాలండి. అలాగైతే నీట్గా పోతుంది. ఇలా నీట్గా కడుక్కుంటే పైన ఆ పొట్టు అనేది ఏం తీయనవసరం లేదండి. నేనైతే ఎప్పుడు ఆ పైన పొట్టు అనేది తీయనండి. అలాగే పసుపు చేస్తాను. ఇలా అన్నీ ఒక్కొక్కటి తీసి చక్కగా కడుక్కోవాలి. పైన ఇలా కొద్దిగా నారలాగా కానీ లేదా అవసరం లేనిది డస్ట్ లాంటిది కానీ తీసేసి ఇలా క్లీన్గా అన్నీ కడిగి పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలండి. లేదా మీరు ఫ్యాన్ గాల్ కింద ఒక క్లాత్ పైన అయినా కానీ ఇలా వేసి ఒక అరగంట సేపు వదిలేసినా సరిపోతుంది. నేనైతే ఇలా స్ట్రైనర్లో వేసి ఒక అరగంట సేపు అలా వదిలేస్తానండి. ఇలా అన్నీ కడిగి పెట్టుకోవాలి. ఇలా అన్నీ కడిగిన తర్వాత ఒక అరగంట సేపు వదిలేయాలండి. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో వాటరు. ఇలా మళ్ళీ ఒక 2 సార్లు కడుక్కొని ఈ పసుపుని ఒక అరగంట సేపు వదిలేసిన తర్వాత ఆ వాటర్ అంతా పోతాయండి. ఆ పసుపు నుండి డ్రైగా అవుతుంది. చూడండి ఈ విధంగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత చక్కగా ఆరిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే పైన ఇలా నార లాంటిది ఏదైనా ఉంటే చూసుకుంటూ తీసేసి చిన్నగా కట్ చేసుకోండి. అలాగైతే తొందరగా ఎండుతుంది. పెద్ద ముక్కలుగా చేసుకుంటే ఇది ఎండటానికి టైం తీసుకుంటుందండి. నాకు అపార్ట్మెంట్లో అండి కాబట్టి నేను బాల్కనీలో ఎండబెట్టుకోవాల్సిందే. అందుకనే చిన్నగా ఇలా కట్ చేసుకొని ఇలా బేసన్లో వేసే ఎండబెట్టుకుంటాను. నాకు ఇది ఎండటానికి కూడా ఒక 4-5 డేస్ అలా పడుతుందండి. మాకు బాల్కనీలో ఒక గంట సేపు అలా ఎండొస్తుంది అంతే. డే అండ్ నైట్ అలాగే వదిలేస్తానండి. పైన నైట్ టైం అయితే ఒక క్లాత్ కప్పి అలాగే వదిలేస్తాను. చూడండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, మంచి ఎల్లో కలర్లో. ఇలాంటి పసుపు తీసుకుంటే మంచి కలర్లో బాగొస్తుంది. ఇప్పుడు వీటిని ఒకే దాంట్లో కాకుండా 2 బేసన్లలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ సగం సగం వేసుకొని ఆ బేసన్లు అలాగే బాల్కనీలో పెట్టేస్తానండి. రోజుకొక 2 సార్లు అలా వాటిని ఇలా తిరిగేస్తూ మొత్తం ఇలా కలిపినట్టు తిరిగేస్తూ చూసుకుంటుండాలి. అలా చేసుకుంటా ఎండబెట్టుకోవాలండి. మీరు పైన ఎండలో అయినా కానీ ఎండబెట్టుకోవచ్చు. చూడండి నాకు ఒక 4-5 డేస్ తర్వాత ఇలా మొత్తం ఎండిపోయినాయి. కొద్ది కూడా తడి లేకుండా చూసుకోవాలండి. మొత్తం ఎండాలి, గలగల సౌండ్ రావాలి. ఇలా గలగల సౌండ్ వస్తేనే పసుపు అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు ఆ పసుపు ముక్కల్ని ఇట్లా అనుకుంటూ ఇలా చెరుక్కోవాలండి. ఇలా చెరగటం వల్ల ఆ పైన పొట్టు అనేది ఎండింది ఊడిపోతుంది కదండి. అదంతా పోయి ఇంకేదైనా డస్ట్ లాగా ఉన్నా కానీ పోతుంది. ఇలా చెరిగి ఈ డస్ట్ అంతా తీసేసేయాలి. ఓన్లీ ఆ ముక్కలను మాత్రమే పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా క్లీన్ చేసి పెట్టానండి చెరిగి. చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్ కూడా అస్సలు తడి తేమ కూడా ఉండొద్దండి కొద్దిగా కూడా. ఇది మిక్సీ పట్టే ముందు ఒక ఫ్యాన్ గాలికైనా లేదా ఎండకైనా ఒక 10-15 నిమిషాలు అలా పెట్టండి. తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీలో కూడా ఎక్కువ వేసి పట్టొద్దండి, కొద్దిగానే వేసుకుంటూ పట్టుకోవాలి.
అలాగైతే స్మూత్ పౌడర్ లాగా వస్తుంది. ఎక్కువ వేయటం వల్ల సరిగా స్మూత్ పౌడర్ లాగా రాదు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బేసన్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు మిగతా పసుపుని కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిగతాది కూడా ఉంది కదండి, అది కూడా వేసి పడుతున్నాను. ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటే స్మూత్ పౌడర్ లాగా వస్తుందండి. లేదా మీరు మిల్లు అందుబాటులో ఉంటే మిల్లులో అయినా పట్టించుకోవచ్చండి, ఆడించుకోవచ్చు ఈ పసుపుని. ఎలాగైనా కానీ ఇలా మంచి పౌడర్ లాగా వస్తుంది. ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇది 2 పట్టిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా మిక్సీలో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలండి. అలాగైతే అంత సమానంగా చక్కగా పౌడర్ లాగా వస్తుంది. ముందు పసుపు ముక్కలేమో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పట్టుకోవాలి. లాస్ట్లో ఇలా ఒకసారి వేసి ఒక కొద్దిసేపు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా స్మూత్ పౌడర్ లాగా రావాలి. అలాగైతే బాగుంటుంది. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ బేసన్లోనే వేసుకోవాలండి. డైరెక్ట్ స్టోర్ చేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇలా పట్టినప్పుడు దానికి కొద్దిగా వేడి, మనం మిక్సీ పట్టేటప్పుడు ఈ పసుపు పొడి అనేది వేడి అవుతుంది. వేడికి ఆ తేమ అనేది వస్తుందండి. అందుకని ఇలా బేసన్లో వేసుకొని ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయాలి. అది ఆరనివ్వాలి. ఇలా చక్కగా మొత్తం చల్లారిన తర్వాత ఆ వేడి అనేది తగ్గిన తర్వాత మంచిగా ఇలా అయిన తర్వాత అప్పుడు ఒక 10-15 నిమిషాలు వదిలేస్తే సరిపోతుందండి. తర్వాత తీసి చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత స్మూత్ పౌడర్ లాగా ఉందో. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసి పెట్టుకుంటానండి. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకుంటేనే బెటర్ అండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే బయటనే పెడతాను. ఈ పసుపు నాకు 1.5 కేజీ పసుపుకి, పచ్చి పసుపుకి 3/4 కేజీ పొడి పసుపు అయ్యిందండి. చూడండి, ఇంకా నేను ఇంకొక కేజీ వరకు తీసుకొని మళ్ళీ చేసి పెట్టుకుంటానండి. నాకు సంవత్సరం అంతా చక్కగా వస్తుంది. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. బయట కొనే కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే మంచి కలర్తో మంచిగా ఆర్గానిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.